అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ మధ్యకాలంలో అంటే ఫిబ్రవరి 26, 2025న ఒక మిత్రుడితో కలిసి నేను యానాం వెళ్ళడం జరిగింది. యానాంకు సంబంధించిన విశేషాలు కొన్ని ఫొటోస్ని ఈ వీడియోలో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా నాకు చారిత్రాత్మకమైన పట్టణాలు కానీ సందర్శనీయమైన ప్రదేశాలు కానీ చూడడం నాకు మొదటి నుంచి ఒక హాబీగా ఉంది. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న ప్రదేశం ఇది. అయితే ఈ వీడియోలో యానాం తాలూకా హిస్టరీని అయితే నేను ప్రస్తావించట్లేదు. జస్ట్ ఒక వీడియో మెమరీగా ఉంటుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మా ప్రయాణం విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది. విశాఖపట్నం నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ ద్వారా సామర్లకోట చేరుకున్నాం. అక్కడ నుండి యానాం వెళ్ళడం జరిగింది. యానాం హిస్టరీని సంక్షిప్తంగా తీసుకున్నట్లయితే ఇది పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక భాగం. ఇది మన ఆంధ్రప్రదేశ్కి తూర్పుగోదావరి జిల్లాకి సమీపంలో 30 చదరపు కిలోమీటర్లో ఈ పట్టణం ఈ ప్రాంతం అంతా ఉంటుంది. గతంలో దీన్ని కళ్యాణపురం అనేవారు. 1954లో ఫ్రెంచ్ వారి నుంచి ఇది భారతదేశంలోకి రావడం జరిగింది. అంటే మనకు స్వతంత్రం వచ్చిన నాటికి ఇది ఫ్రెంచ్ ఆధీనంలోనే ఉంది. 1954 నవంబర్ 1 నుంచి పూర్తిగా భారతదేశ ఆధీనంలోకి రావడం జరిగింది. మనకి ఇది కాకినాడ నుండి తీసుకున్నట్లయితే 31 కిలోమీటర్లు వస్తుంది. అంటే యానంలో మేము చూసిన ప్రదేశాలు అయితే యానాము బీచ్ అయితే చాలా సుందరంగా ఉంటుంది. మంచి అక్కడ కూడా బోట్ షికార్ కూడా ఉంటుంది. ఆ బోట్ షికార్ నుంచి అంటే టికెట్ ఒక మనిషికి 150 ఎంత ఉంటుంది. అక్కడ నుంచి హోప్ ఐలాండ్ వరకు వెళ్ళి రావచ్చు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చూపిస్తారు. అలాగే తర్వాత యానాము బీచ్కి దగ్గరలోనే పురాతనమైన రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది. సెయింట్ ఆన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇది 1836లో ఇది నిర్మాణం జరిగింది. అలాగే యానాముకి సమీపంలో మడ అడవులు కూడా ఉన్నాయి. మాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ అడవులకు వెళ్తే అది కూడా లోపలికి నడుచుకుని వెళ్ళడానికి చెక్కతో చేసిన బ్రిడ్జి ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ నుంచి మనకి మళ్ళీ ఇక్కడ కూడా బోట్ షికార్ కూడా పెట్టడం జరిగింది అక్కడ కూడాను. తర్వాత యానం టవర్ చూడడానికి వెళ్ళాం. ఈ టవర్ అయితే బాగానే ఉంది, కానీ మేము వెళ్ళే టైంకి ఆ లిఫ్ట్ పని చేయకపోవడం వల్ల దూరం నుండి చూసి ఫోటోలు దిగడం మాత్రమే అయింది. తర్వాత చూడదగిన ప్రదేశం అయితే కోరింగ వైల్డ్ లైఫ్ సెంచురీ ఉంది. ఈ కోరింగ ఫారెస్ట్ చూస్తే ఇది కొంచెం కనీసం ఒక పూటైనా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మంచి ప్రదేశం, చూడదగ్గ ప్రదేశం. అక్కడ నుంచి కూడా మనకి బోట్ షికారాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం ఎక్కువగా బోట్ షికార్కి మిగతా చూడదగ్గ ప్రదేశాలకి ఒక రోజంతా కేటాయిస్తే ఎక్కువ ప్రదేశాలు చూసే అవకాశం అయితే ఉంటుంది. మేమైతే ఎక్కువ టైం కేటాయించకపోవడం వల్ల అన్నీ కూడా తక్కువ టైంలోనే చూడదగ్గ ప్రదేశాలన్నీ చూడడం జరిగింది. ఉత్తరాంధ్ర ఈ మన ప్రాంతానికి సంబంధించి చూడదగ్గ ప్రదేశాల్లో యానాం కూడా మంచి స్పాట్గానే చెప్పుకోవచ్చు. ఇవి విశేషాలు. థ్యాంక్ యూ అండ్ ఆల్.